మరి ఇవాళ నాకు నిజంగానే తెలంగాణ భవన్ చూస్తుంటే మాకు రోజు ఇంత కలకల్లాడుతుంటే, ఇంత ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఇంతమంది, అన్నదమ్ములు ఇంతమంది, ఈ చిన్న హాల్ సరిపోతలేదు. ఇక పెద్దగా చేసుకోవాలని అనిపిస్తున్నది. ఎందుకంటే ఖచ్చితంగా మీ అందరి చేరికలతో ఒక మెసేజ్ పోతున్నది మొత్తం రాష్ట్రానికి. ఏమిటిది అంటే, అన్ని దారులు తెలంగాణ భవన్ దిక్కే వస్తున్నాయి, మళ్ళా వచ్చేది కేసీఆర్ గారే అనే మాట ఇవాళ మీ చేరికలే దానికి సంకేతం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 2 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, మన ప్రభుత్వం పోయి. మరి 2 ఏళ్లలో ఏం జరిగింది, ఎట్లా ఉన్నది కాంగ్రెస్ పరిపాలన, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2 ఏళ్లలో ఏ ఒక్క మనిషి అన్నా, ఏ ఒక్క వర్గం అన్నా సంతోషంగా ఉన్నదా, ఏ ఒక్కరన్నా ఆనందంగా ఉన్నారా, దయచేసి ఆలోచించండి. ముఖ్యంగా మీ చందానగర్ ప్రాంతంలో కొంత రియల్ ఎస్టేట్ చేసుకునేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం పరిస్థితి అయిపోయిందంటే, అటు రియల్ ఎస్టేట్ బర్బాద్ అయింది, ఇటు మొత్తం అన్ని సంక్షేమ పథకాలు బంద్ అయినాయి. ఏ ఒక్కటి కూడా చెప్పుకుందామంటే